జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల ఆపరేషన్ ఛత్రు కొనసాగుతోంది. కిష్తీవాడ్ జిల్లాలో 3 ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కిష్తీవాడ్లోని ఛత్రు ప్రాంతంలో 3 ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కాశ్మీర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇవాళ తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల ఆపరేషన్ ఛత్రు కొనసాగుతోంది. కిష్తీవాడ్ జిల్లాలో 3 ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కిష్తీవాడ్లోని ఛత్రు ప్రాంతంలో 3 ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కాశ్మీర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇవాళ తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగుతోంది.